గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియోలో మనం మహారాష్ట్ర స్టైల్లో పావ్ బాజీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ పావ్ బాజీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి తప్పకుండా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంతో తింటారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ అనేది. సో ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందామండి. దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేద్దామండి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి మంచిగా పట్టిద్ది. అలాగే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఒకే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి, పెద్ద సైజ్ది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 టమాటాస్ని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. టమాటాలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తే ఫాస్ట్గా మగ్గిద్దండి. ఒకసారి కలిసేలాగా గరిటెతో కలిపెట్టేసేసి మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియా మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేద్దామండి. సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. ఒకవేళ సరిపోతే మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోండి. చూసారు కదా, గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. దీంట్లోకి మనం 1 స్లైస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాము. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని, మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ని మంచిగా గ్రేట్ చేసి వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేసి గ్రేవీని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనం పావుని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. అదే కడాయి యూజ్ చేస్తున్నానండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది మంచిగా కరిగిన తర్వాత దాంట్లో కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుందాము. మీకు బయట షాప్లో పావు విడిగా కావాలి అని అడిగితే దొరుకుతుందండి. అలాగే ఇప్పుడు పావు మసాలాని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా కొంచెం యాడ్ చేసి పావుని 2 స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా ప్రెస్ చేసి ఆ బటర్ మొత్తం మసాలా అంతా పట్టేలాగా గరిటెతో మంచిగా ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫ్ని ఒక సైడ్ పావు లేయర్కి యాడ్ చేసుకుందామండి. దీని మీద కొంచెం ఆనియన్స్ అనేది చల్లుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని క్లోజ్ చేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి చూసారు కదా ఇవాళ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి చూసారు కదా ఇవాళ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.